విశాఖ సెంట్రల్ జైలు వివాదంలో 6 మందిపై బదిలీ వేటు వేశారు ఉన్నతాధికారులు. ఈ నేపథ్యంలో వార్డర్స్, హెడ్ వార్డర్స్ ను బదిలీ చేస్తూ ఒకేసారి ఉత్తర్వులు జారీ చేశారు. 37 మంది వార్డర్స్ తో కలిపి మొత్తం 66 మందిపై బదిలీ వేటు వేశారు. కాగా కుటుంబ సభ్యులతో కలిసి విశాఖ సెంట్రల్ జైలు ముందు వార్డర్స్, హెడ్ వార్డర్స్ ఆందోళన చేశారు. అయితే జైల్లో ఖైదీలతో వార్డర్స్ బట్టలు విప్పించి చెక్ చేశారంటూ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. మరోవైపు అటు విశాఖ సెంట్రల్ జైలు వివాదం ఉన్నతాధికారుల వివరణ ఇచ్చారు. వార్డర్స్ ను పద్ధతి ప్రకారమే తనిఖీలు చేశామని, ఖైదీల ముందు బట్టలు విప్పి తనిఖీలు చేయలేదంటూ క్లారిటీ ఇచ్చారు. వార్డర్స్ దగ్గర ఫోన్లు, గంజాయి ఉంటున్నాయన్న సమాచారంతోనే తాము తనిఖీలు చేపట్టామన్నారు. జైల్లో గంజాయితో పాటు మొబైల్ ఫోన్ల వాడకంపై ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. అయితే ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొన్న సూపరింటెండెంట్ను సస్పెండ్ చేశామని జైలు ఉన్నతాధికారులు వివరించారు. విశాఖ సెంట్రల్ జైలు వివాదంలో 6 మందిపై బదిలీ వేటు వేశారు ఉన్నతాధికారులు. ఈ నేపథ్యంలో వార్డర్స్, హెడ్ వార్డర్స్ ను బదిలీ చేస్తూ ఒకేసారి ఉత్తర్వులు జారీ చేశారు. 37 మంది వార్డర్స్ తో కలిపి మొత్తం 66 మందిపై బదిలీ వేటు వేశారు. కాగా కుటుంబ సభ్యులతో కలిసి విశాఖ సెంట్రల్ జైలు ముందు వార్డర్స్, హెడ్ వార్డర్స్ ఆందోళన చేశారు. జైల్లో ఖైదీలతో వార్డర్స్ బట్టలు విప్పించి చెక్ చేశారంటూ ఆరోపణలు చేశారు. సో ఈ నేపథ్యంలోనే చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. మరోవైపు అటు విశాఖ సెంట్రల్ జైలు వివాదంపై ఉన్నతాధికారుల వివరణ ఇచ్చారు. వార్డర్స్ ను పద్ధతి ప్రకారమే తనిఖీలు చేశామని, ఖైదీల ముందు బట్టలు విప్పి తనిఖీలు చేయలేదంటూ క్లారిటీ ఇచ్చారు. వార్డర్స్ దగ్గర ఫోన్లు, గంజాయి ఉంటున్నాయన్న సమాచారంతోనే తాము తనిఖీలు చేపట్టామన్నారు. జైల్లో గంజాయితో పాటు మొబైల్ ఫోన్ల వాడకంపై ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొన్న సూపరింటెండెంట్ను సస్పెండ్ చేశామని జైలు ఉన్నతాధికారులు వివరించారు.